ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాము. ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో సిద్ధం బ్యానర్లను చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లను వేయటం జరిగింది. మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి వైసీపీ ప్రభుత్వానికి బ్యానర్లు కట్టే దానిపైన ఉండేటువంటి ధ్యాస గ్రామ అభివృద్ధి పైన, రాష్ట్ర అభివృద్ధి పైన ఎందుకు లేదు అని జనసేన పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వము 4.5 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నప్పటికీ ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా ఏ గ్రామంలో వేయలేనటువంటి పరిస్థితి. మరి కనీసం ఆదోని నియోజకవర్గంలో ఏ గ్రామం చూసుకున్నా త్రాగటానికి నీళ్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి. దాదాపు 100 కోట్ల పైచిలకు ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు యావత్తు రాష్ట్ర ప్రజలు, ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఈరోజు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుంది వైసీపీ ప్రభుత్వము. ప్రజలు ఆలోచించాలి. మరి 100 కోట్లు బ్యానర్లకి ఖర్చు చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వము మరి గ్రామ అభివృద్ధి పైన కానీ ఎందుకు ధ్యాస లేదు? అదే 100 కోట్లతోటి గ్రామాలు అభివృద్ధి చేయొచ్చు కదా, వలసలను అరికట్టచ్చు కదా, గ్రామాలకి త్రాగునీటి సమస్యలను పరిష్కారం చేయొచ్చు కదా, ప్రజలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను పరిష్కారం చేయొచ్చు కదా. మరి అన్ని 100 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ స్వార్థం కోసం, వైసీపీ నాయకుల స్వార్థం కోసం, ముఖ్యమంత్రి గారి యొక్క స్వార్థం కోసం 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ సిద్ధం బ్యానర్ల ద్వారా ఎన్ని వేల 100 కోట్లు దుర్వినియోగం అయ్యావో ప్రజలు ఆలోచించాలి. మరి వైసీపీ ప్రభుత్వానికి గనక ప్రజల పట్ల, ఆ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం కనుక చిత్తశుద్ధి ఉంటే మరి 100 కోట్ల రూపాయలు బ్యానర్లకి ఖర్చు చేసినటువంటి ధ్యాస, అభివృద్ధి పైన ధ్యాస ఉంటే మంచిది అని చెప్పి కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఆదోని నియోజకవర్గ ప్రజలారా, వైసీపీ ప్రభుత్వానికి ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. రానున్నటువంటి ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిరంతరం ఆదోని నియోజకవర్గం కోసం, నిరంతరం ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆదోని నియోజకవర్గాన్ని మరలా తిరిగి సెకండ్ బొంబాయిగా గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్నటువంటి మన ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాము. అభివృద్ధి అంటే ఏంటో మల్లప్పన్న గారి నాయకత్వంలో చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన